ఏదైనా వాక్యము యోం దెబిరీం 14వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దేవుడట పరిశీలన చేస్తే ఈ కీర్తన రాసిన దావీదంటాడు, నాలో నీకు ఏ దురాలోచన కనబడదయ్యా అని చెప్పాడు. నోటి మాట చేత నేను అతిక్రమింపను అని చెప్పాడు. ఇదే మాట మనము చెప్పగలమా? ఇదే మాట మనం ఆలోచన చేస్తే దేవుడి కృపను బట్టి నోటి మాట చేత నేను అతిక్రమింపలేదయ్యా, నాలో నీకు ఏ దురాలోచనయో కనబడలేదయ్యా అని చెప్పే వారముగా ఉన్నామా? ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి కనబడకుండా కూడా మనం దురాలోచన చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే వెంటనే ప్రభు పాదాలు పట్టేసుకోండి. ప్రభువా, నీకు సమస్తము పైన అధికారం ఉంది, నీవు సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడు కదా. ప్రభు, నా బ్రతుకును మార్చండి అయ్యా, నా ఆలోచన నీకు అనుకూలంగా ఉంచండి, నీ చిత్తానుసారమైన ఆలోచనలు నాకు ఇవ్వండి అని ఎప్పుడైతే దేవుని చిత్తానికి ఈ ఆలోచన అప్పగిస్తామో, దురాలోచనలు సైతము దేవుని యొక్క జ్ఞానము మన సమస్తమైన తలంపులన్నిటి మీద కాపుదల ఉంటుంది. ఆయన ప్రేమ కాపుదల ఉంటుంది, ఆయన శక్తి కాపుదల ఉంటుంది. చెడ్డ ఆలోచన క్రియల రూపంలో వస్తాయి, చెడ్డ క్రియలే వస్తాయి. చెడ్డ క్రియలు ఎప్పుడైతే వస్తాయో దానివల్ల పరువులు పోతాయి, అవమానం వస్తుంది, నింద వస్తుంది, హేళన వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది. దానికన్నా చెడ్డ పరిస్థితిలో, నీకున్న శ్రమలో, నీకున్న ఇబ్బందిలో ప్రభు పాదాలు దేవుని యొక్క వాక్యమే ఆధారంగా బ్రతికినప్పుడు నీ జీవితం ఎంతో ఆశ్చర్యమైన రీతిలో ఆశీర్వాదకరముగా ఉండును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.